ఎగ్జామ్ పేపర్ల లీకేజీ అంటే ప్రింటింగ్ ప్రెస్ల దగ్గర నుంచో లేకపోతే ఎగ్జామ్ సెంటర్ల నుంచో జరుగుతుందని మాత్రమే ఇన్నాళ్ళు మనకు తెలుసు. కానీ ఇప్పుడు పేపర్ లీకేజీ బ్లూటూత్లు, మైక్రోఫోన్లు, లేటెస్ట్ గాడ్జెట్లతో కూడా చేయొచ్చని నిరూపించారు కొందరు ప్రబుద్ధులు. నిన్న ఎంసెట్ ఎగ్జామ్ సందర్భంగా సరికొత్త ట్రెండ్ ఫాలో అయిన లీకు వీరులు పోలీసుల ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో పేపర్ల లీకేజీపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి వచ్చారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి టాలెంట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అనిల్ గారు. అసలు యూత్ పర్టికులర్ గా ఈ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కి అపియర్ అవుతున్న వాళ్ళు ఎందుకు ఇలా టెక్నాలజీని యూజ్ చేసుకొని చీట్ చేస్తున్నారు అనే దాని గురించి ఆయన మనతో మాట్లాడతారు. అలాగే అసలు ఈ టెక్నాలజీ అనేది మనిషికి కాకుండా చెడుకే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ దానికి నిదర్శనం అని చెప్పాలి. అనిల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్టర్డే ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఎంసెట్ ఇప్పటిదాకా మనకు ఇందాక నేను చెప్పినట్టు పేపర్స్ ద్వారానో లేకపోతే చిట్టీలో ఓ పాత రకం టెక్నాలజీ మనకు తెలుసు. వి కుడెంట్ సే ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చూసి అందరూ అవాక్ అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ నిన్న బయటకు వచ్చింది కాబట్టి అవాక్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది 1 year లో జరిగిందో లేకపోతే నిన్న మొన్న జరిగింది కాదు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నది అని. వేరే అసలు టెక్నాలజీతో ఇలా చీట్ చేయొచ్చు అనే థింగ్ వేర్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ స్టెప్ అని చెప్పొచ్చు. Desperation of the parents and students. They want to get into these professional courses at any cost. Hook or crook వాళ్ళు దాంట్లోకి వెళ్దాం అనే ఆ డెస్పరేషన్ మూలనే ఇవి జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఫైన్. ఇక్కడ పేరెంట్స్ ఫోర్స్ కానీ పేరెంట్స్ ఇది ఫోర్స్ కాదండి. మీరు చూస్తే ఒక 20-25 years లో కేవలం సంపన్న వర్గాలు, మనీ ఎఫ్లూయెంట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎట్లయినా సరే మా వాళ్ళని ప్రొఫెషనల్ కోర్సెస్ పంపించాలని చూసేవాళ్ళు. లాస్ట్ 5-6 years నుంచి చూస్తుంటే ఆస్తులు అమ్మైనా ఏదైనా చేసి మా వాడు ఇంజనీర్ కావాలి లేదంటే మా వాడు డాక్టర్ కావాలి అని చెప్పి దానికోసం ఆ డెస్పరేషన్ పేరెంట్స్లో కనిపిస్తుంది ఎక్కువ. స్టూడెంట్ కంటే కూడా పేరెంట్, నేను ఎంత మంచి కాలేజ్లో చేర్పించాను, వాడికి ఎంత తక్కువ ర్యాంక్ వస్తుంది అని దానికోసం చూసుకుంటున్నారు. కానీ దే ఆర్ నాట్ థింకింగ్ ఆన్ ద హౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై సన్ కంప్లీట్ మ్యాన్. ఈ డైరెక్షన్ లో అయితే ఏమీ ఉండట్లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ దే వాంట్ టు మేక్ దర్ చైల్డ్ యాజ్ ఎ బుష్ ఆర్ బిల్ గేట్స్. బుష్ ఆర్ బిల్ గేట్స్ అంటే an engineer can't be a Bush or a Bill Gates. I'm not saying not a generalized statement. I'm comparing the status annamata. లేదు ఆ డైరెక్షన్. మీరు ప్రొఫెషనల్ కోర్స్ లో చేరినాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ 40-45 years కి బర్న్ అవుట్ అయిపోతాడు వాడు. కంపల్సరీ he'll not go into a political scheme or something else. Very rare. Exactly. అంటే ఈ ఎస్టర్డే ఇన్సిడెంట్ ని తీసుకుంటే వాళ్ళకు ఆ ఏజ్ లోనే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తున్న ఏజ్ లోనే ఇంత పెద్ద చీటింగ్ అనేది చేయడానికి వాళ్ళకి ధైర్యం అనేది ఎక్కడ నుండి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ది సొసైటీ. ఓకే చీట్ చేసాడు, ఏదో ఒకటి ఇంజనీరింగ్ సీట్ వస్తే చాలా అనుకుని ఆ పేరెంట్స్ కూడా. ఇంజనీరింగ్ లో నేను ఇంత ప్రెవలెంట్ ఉంటుంది అనుకోవట్లేదు ఈ ప్రాక్టీస్. వాళ్ళు what I have read from newspapers was ఒక్కొక్కళ్ళు 2 lakhs కి 5 lakhs కి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. There was a syndicate kind of thing. So ఇంత మనీ ఇచ్చి వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకునే బదులు why don't they take the seat with the money, with this money donation కట్టి జాయిన్ అవ్వచ్చు కదా? What do you feel is the rate currently for a medical seat? Okay. మీకు తెలిసిన మీకు ఐడియా ఉన్నది ఎంతో చెప్పగలరా? Maybe it's 4 to 5 lakhs I think. 4 to 5 lakhs. 1 crore and above. 1 crore and above it is there for medical seats. Okay. Yeah. 100 lakhs. That is not a very easy sum. Fine. Parents are okay with it. Parents వాళ్ళకి కావాలి ఎట్లయినా నా కొడుకు చదివితే చాలు, నువ్వు ఇదిగో 5 లక్షలు తీసుకెళ్ళి 10 లక్షలు తీసుకెళ్ళి. Actually parents need to have the very good status in the society. Parents they fell in a rat race అండి. మీరు ఏ స్టేట్ చూసినా కానీ ఇంత డెస్పరేషన్ ఉన్నది ఎడ్యుకేషన్ మీద, ఇంత పుష్ చేయరు. అసలు ఇప్పటిదాకా ఈ మాల్ ప్రాక్టీస్ ఇటువంటివి మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగాయి? మనం ఒకసారి సర్వేస్ చూస్తే మాత్రం ఈ ఇంజనీరింగ్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో టెక్నాలజీని యూజ్ చేసుకుని చేయడం జరిగిందా? మీరు ఈ రెండిట్లో చూసుకుంటే నిన్న జరిగిన దాంట్లో కూడా ఇంజనీరింగ్ కంటే కూడా మెడికల్ ఎంట్రన్స్ లోనే ఎక్కువ కనిపించింది. వై? మెడికల్ దానికి డెస్పరేషన్ ఉంది, అవైలబిలిటీ ఉంది. ఇంజనీరింగ్ లో వచ్చేసరికి మీకు ఏపీలో ద నెంబర్ ఆఫ్ సీట్స్ దెర్ ఇస్ జనరల్ ఓపెన్ సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరికీ సీట్స్ వస్తే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మెడికల్ సీట్స్కి వచ్చేసరికి లిమిటెడ్ నెంబర్ ఉండేసరికి ఆ డెస్పరేషన్ ఎట్లయినా ఈసారి నేను ర్యాంక్ కొట్టాల్సిందే, నేను ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ సీట్కి వెళ్ళాల్సిందే. ఇంకోటి చూస్తే మీరు మన వాళ్ళు దే విల్ విత్
ఇన్ ద టాప్ న్యూస్ స్టిల్ ఇంటర్మీడియట్ వరకు మంచి అరే టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఏపీ వాళ్ళు అదే అంటారు. వన్స్ ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లోకి చూసిన తర్వాత ఐఐటీస్లో కానీ బిట్స్ పిలానీలో కానీ ఎక్కడైనా కానీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ ఆర్ లెఫ్ట్ బిహైండ్. మిగిలిన వాళ్ళు షైన్ అయినట్టు మన వాళ్ళు షైన్ అవ్వట్లేదు. Yeah, what is the basic reason why these people are not competing with the North Indian students? No, it's not North Indians. Anywhere in the country, except AP, others are okay. ఎందుకంటే మిగిలిన స్టేట్స్ వాళ్ళు they are not so much burned out by the time they come to ప్రొఫెషనల్ కోర్సెస్. ఏమవుతుందంటే మీకు 10th నుంచి చూస్తే 10 minutes ఖాళీ దొరికితే ఇంకో 4 ఎక్కువ క్వశ్చన్స్ చెప్దామని టీచర్స్ చూస్తారు, పేరెంట్స్ కూడా అదే డైరెక్షన్ లో. అంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లో ఉన్న లోపం ఉందా? ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లోపం కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి సక్సెస్ కి నిర్వచనం మార్చేస్తారండి. సక్సెస్ కి నిర్వచనం ఇట్ వాజ్ ఎట్లా ఒకట్లా సీట్ వస్తే చాలు, కంప్లీట్ ఇంజనీర్ అయ్యాడు, కంప్లీట్ డాక్టర్ అయ్యాడు అనే కంటే కూడా మంచి కాలేజీలో చేరడానికి ఏం చేయాలి, ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, 10th ర్యాంక్ వచ్చిందా, 20th ర్యాంక్ వచ్చిందా, ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్ నాలెడ్జ్ కానీ స్టూడెంట్స్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని తను ఇంబైబ్ చేసుకోవడం కన్నా గెటింగ్ ఎ ర్యాంక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్లీ. మీకు ఇంటర్ ఒక కార్పొరేట్ కాలేజ్కి వెళ్ళారంటే ఫస్ట్ 3 months లో సిలబస్ అయిపోతుంది. ఫస్ట్ 3 months లో మీకు వాట్ ఈస్ ఇన్ సిలబస్ సపోజ్ టు బి కవర్డ్ ఇన్ ద 1 whole year, ఇట్ ఇస్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ 3 months. అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టార్గెట్ చేసి కోచింగ్ ఇస్తున్నారు. ఫైన్. ఇక స్టూడెంట్స్ ఎందుకు ఇలా అడ్డదారులు పడుతున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎందుకు ఇలా చీటింగ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయకుండానే ఇంజనీర్స్ కాకుండానే టెక్నాలజీని కొత్త టెక్నాలజీని కనుక్కోవాల్సిన స్టూడెంట్స్ ఉన్న టెక్నాలజీని చీటింగ్ కోసం యూజ్ చేయడం నిజంగా బాధాకరం. ఇదంతా దీనికి కారణం ఒక రకంగా చెప్తున్నారు అనిల్ గారు, స్టాండర్డ్స్ అండ్ మోర్ ఓవర్ స్కెడ్యూల్ ని కుదించేసి వాడి మీద బర్డెన్ ఎక్కువగా పెట్టడం వల్లే స్టూడెంట్స్ పక్కదారి పట్టడానికి కారణం అని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి అసలు కారణం ఏంటి, ఇంకా చాలా కారణాలు వెతుక్కుంటూ పోతే చాలా కనిపిస్తాయి. అవి బ్రేక్ తర్వాత విందాం.